కాబట్టి నువ్వు డబ్బు సంపాదించనని అనకు, సంపాదించు. అని ఎలా సంపాదించాలో తెలుసా? తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. సఖే శాస్త్రం ఎంత బాగా పిలిచిందో చూడండి. ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించోయ్ అని తృష్ణకి లొంగకు. నైతికమర్థమార్జన శృణు సఖే. నీతి తప్పి సంపాదిస్తే దానికి బయటికి వెళ్ళడం కూడా అంత భయంకరంగా పెడుతుంది. అందుకని నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ డబ్బుతో నీకు సర్వము వశమవుతుంది, కాబట్టి సంపాదించు అని, నీతి మర్చిపోకు అని ఒక మాట చెప్తుంది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తృష్ణ పెరిగిపోయింది అనుకోండి, అర్థం లేకుండా సంపాదన సంపాదన సంపాదన, దీనికి వెంటనే అలా ఉన్న వాళ్ళు చెప్పే రెడీమేడ్ రిప్లై ఏమిటో తెలుసా అండి? ఏమంటే మహాశివరాత్రి కదా, ఒకసారి శివాలయానికి వెళ్దాం వస్తారా, లేకపోతే కాసేపు భజన చేసుకుందాం వస్తారా అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ అంటారు. సాధారణంగా మీకు లోకంలో ఈ మాట వినపడుతుంటుంది. ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ, అనవసరం, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, ఇవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటే, రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు చెయ్యడానికి అంత ఆయుర్దాయం ఉంటుందని ఎవడు బాండ్ రాసి ఇచ్చాడు అసలు? ఒకవేళ ఉన్నా రిటైర్ అయిపోయిన తర్వాత గుళ్ళో కడితే నీ మనసు ఏం నిలబడుతుంది అక్కడ? సహకరించదు. ఇతపూర్వం పుణ్యం చేసిన వాడవు కాదు కాబట్టి భగవంతుడి మీద నిలబడదు. తృష్ణ తిప్పడం మొదలు పెడితే పాడైపోతావు. కాబట్టి తృష్ణకి విరుగుడు ఏది? నీ అంత నువ్వుగా తెలుసుకోగలిగితే ఒక్కటే తృష్ణకి విరుగుడు. ఏది? తృప్తి. అలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఈ మాట. తృష్ణ, తృప్తి. ఒకడు హాయిగా కూర్చుంటాడు, ఒకడు తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు చెమట తుడుచుకుంటూ ఉంటాడు. ఎందుకండి అంటే కోట్లు ఉన్నాయి అయినా తిరుగుతుంటాడు. ఎందుకు? తృప్తి లేదు, కాబట్టి తృష్ణకి లొంగాడు. కాబట్టి ఏం చేస్తాడు? అగ్నిహోత్రం వెలుగుతోంది, నెయ్యి పోసి ఆర్పుతానంటాడు. నెయ్యి పోస్తే ఆరుతుందా? నీళ్లు పొయ్యాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక వయస్సు వచ్చింది, సంపాదించేశాడు, 3 తరాలు హాయిగా ఉన్నాయి, తను హాయిగా ఉన్నాడు, టాప్ అంటాడు. చాలు, తృప్తి, ఇంకా నేను చేయనండి, ఇంకా నేను ఈశ్వరానుగ్రహం అంతే. నేను ఎంతమంది రాజులు వెళ్ళిపోయారండి వానప్రస్థానికి, మీరు విన్నారు కదా భాగవతంలో, చక్రవర్తులు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా నేను ఈశ్వరాభిముఖుడనైనాను, ఇక్కడ తృప్తితో కూర్చుంటాడు. ఈ తృప్తి వచ్చిందనుకోండి, తృణావర్తుడు అంటే, తృణము అంటే గడ్డి పరక, దానికన్నా తేలికైంది ప్రపంచంలో ఉండదు. ఆవర్తనము అంటే తిప్పుట. మీరు గడ్డి పరక అయితే తిప్పుతుంది, మీరు గడ్డి పరక కాకపోతే తిప్పలేదు. ఏది తిప్పలేదు అంటే తృష్ణ తిప్పుతుంది. తృష్ణకే తృణావర్తుడని పేరు. తృష్ణ అనగానేమి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి గృహస్థ జీవితంలో. తృష్ణ అనగా మీకు ఈశ్వరానుగ్రహంతో మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టారనుకోండి, మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టి చేస్తుంటే కలిసి వచ్చి లక్షలు వస్తున్నాయి, దాన్ని తృష్ణ అని శాస్త్రం అందం. ఆయన తృష్ణతో సంపాదిస్తున్నాడంటే అనదు, ఆయన అదృష్టం అంతే. గత జన్మలలో విశేషమైన పుణ్యం చేశాడు. యావత్తిత్ మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు శంకరాచార్యులు వారు. ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తారు, ఒకడు కోటీశ్వరుడు అవుతాడు, ఒకడు పాడై. ఎందుకు అవుతాడు? చేసిన పుణ్యం ఉన్నది, ఆ పుణ్యం అయిపోయేంత వరకు ఈశ్వరుడు దాన్ని నడిపిస్తూ ఉంటాడు. బ్యాంకులోంచి విత్డ్రాయిలే పెడుతుంటే కొన్నాళ్ళకి డిపాజిట్ అయిపోతుంది. ఒకనాడు విత్డ్రాయిల్ ఫామ్ని బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. పుణ్యం అయిపోయాక ఆ పాపం ఫలితానికి వచ్చేస్తుంది ఇవ్వడానికి, అప్పుడు పతనం అయిపోతాడు. కాబట్టి పుణ్యం ఖర్చు అయిపోతుంటే మళ్ళీ పుణ్యం సంపాదించేసుకుంటూ ఉండాలి, క్రెడిట్లో పడిపోతూ ఉండాలి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పుణ్యం చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చేసుకుంటుంటే దెబ్బతినడు, ఒబ్బిడిగా ఉంటాడు. వచ్చే జన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. కాబట్టి అలా ధనం వచ్చింది అనుకోండి, దాన్ని మీరు తృష్ణ అండి ఆయనకి అందుకనే వచ్చిందండి అని మీరు అనకూడదు, తప్పది. ఆ మాట తప్పు. ఆయన చేసుకున్న పుణ్యం ఉంది, పట్టినదల్లా బంగారం అండి ఆయనకి అంటారు. ఒక్కొక్కడు ఏది పట్టుకున్నా అంతే, ఐశ్వర్యం అలా కలిసి వస్తుంది. నాకు ఒక ఆయన తెలిసి అనపర్తిగా అలా వచ్చింది ఆయనకి, అందుకని పట్టిందల్లా బంగారం అంటారు. కానీ తృష్ణ అంటే ఏమిటో తెలుసా అండి? నీరు చిక్కుకున్నారనుకోండి, అందులో వచ్చిన దాని యందు తృప్తి లేక నేను ఇంకా సంపాదించాలని అనుకున్నారనుకోండి,
దీనికి చిత్రం ఏమవుతుందంటే ఒక హద్దు ఉండదు. ఎంత సంపాదించిన తరువాత తృప్తి అన్న ప్రశ్న రాదు. కోట్లు సంపాదించేసేయండి. మీరు ఒక్క విషయం ఆలోచించండి. 84 కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ భూమండలం మీద. ఒక మనిషి తప్ప ప్రపంచంలో ఏ జీవి కూడా తన తర్వాతి తరానికి కాదు కదా, రెక్కలొచ్చాక ఇంక దాచదు. అంతే, రెక్కలొచ్చే వరకే పోషిస్తాయి, రెక్కలొచ్చాక పోషించవు. అసలు తర్వాత తరానికి దాచడం అన్నది ఎవరికీ తెలియదు, ఒక్క మనిషికే తెలుసు. నేను దాన్ని తప్పు పట్టాను. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పోనీ దాచాడు అనుకోండి, అది పెద్ద దోషమేం కాదు. కానీ అది అర్థం లేని దాపరికం అయిపోయింది అనుకోండి, ఏమైపోతుందంటే ఇది కృష్ణ తిప్పేయడం మొదలుపెట్టి, ఇలా తిప్పేస్తే ఏమైపోతుందంటే వాడు ఎందుకు వచ్చాడో ఈ శరీరంతో మర్చిపోయి ఆ తిరగడంలో ఆ డబ్బు సంపాదిస్తాడు, ఒకనాడు మరణిస్తాడు. వెళ్ళిపోవాలి కదా, ఎవడైనా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఈ వచ్చిందంతా వాడి పుణ్యం వ్యయమైపోయింది, వీడు చేసిన పుణ్యం లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఉత్తర జన్మయంలో వాడు మళ్ళీ చేయాల్సిన పుణ్యం లేదు కాబట్టి దరిద్రుడైపోతాడు. కానీ వీడు సంపాదించిందంతా ఏం చేస్తారో తెలుసా అండి, పిల్లలు పనిచేస్తారు. కాబట్టి ఏమైపోయింది, వీడి పుణ్యము ద్రవ్యముగా మారిపోయింది, ఈ ద్రవ్యము పిల్లలు పనిచేసుకున్నారు. మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు తేలిగ్గా చెప్పేస్తాను. మనకి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది బ్యాంక్లో. మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారనుకోండి, వెళుతుంటే మీరు కోట్ల రూపాయలు సూట్ కేసులో పెట్టుకుని విమానం దిగి అమెరికాలో వెళ్ళి టీ ఇమ్మని 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు ఎగాదిగా చూసి డస్ట్బిన్లో బారేస్తాడు. ఏం చేయాలి, ఇంటర్నేషనల్ కౌంటర్లోకి వెళ్ళి మీరు ఈ డబ్బు ఇచ్చేసి డాలర్స్ తీసుకోవాలి. తీసుకుని డాలర్స్ జేబులో పెట్టుకుని అమెరికాలో దిగి డాలర్ ఇచ్చారనుకోండి, కాఫీ ఇస్తారు. అలాగే ఇక్కడ మీరు చేసింది కన్వర్ట్ చేస్తారు. ఈ పుణ్యాన్ని ఏం చేస్తారంటే ఈజ్ ఏ కన్వర్టబుల్ ఇన్కమ్. దీన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ కింద మారుస్తున్నారు. మీరు ఇక్కడ కొంత సంపాదించారు, కొంత పిల్లలకు ఉంచాలి. ఒకటే రూలు ప్రపంచంలో ఏమిటో తెలుసా అండి, తనకి కావలసినంత అవసరం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నవాడు తనకి తాను ద్రోహం చేసుకుంటున్నవాడు. తనకి కావలసినది ఖర్చు పెట్టుకుని తన తర్వాత తరాల వారికి ఉంచుకున్నవాడు తాను ధన్యుడవుతున్నవాడు. అంతే రూల్ దానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అలా మీరు ఇక్కడ చేసిన పుణ్యం ఇక్కడ 100 రూపాయలు సంపాదించారు, ఒక 5 రూపాయలు ఎందుకని మళ్ళీ మీకు ఉత్తర జన్మకు ఉండద్దు పుణ్యం. ఒక 5 రూపాయలు తీసి మీరు ఖర్చు పెట్టి తీరాలి. ఇక్కడ ఖర్చు పెట్టారనుకోండి, ఈ 5 రూపాయలు ఎవ్వరికీ తెలియదు, పుణ్యమో అని మీ అకౌంట్లో వేసి ఉంచుతారు. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మోక్షం ఇవ్వలేదేమో పుణ్యం. పుణ్యం ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వదు, కానీ ఉత్తర జన్మ అంటూ ఒకటి ఉంటుంది. కాబట్టి అందరూ మోక్షస్థితికి వెళ్ళిపోతామని అనుకోలేం కదా. కాబట్టి కనీసం ఉత్తర జన్మలలో అన్నవస్త్రాలకి లోటు లేకుండా సంతోషంగా బతకాలంటే ఆ పుణ్యం చేసి తీరాలి. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. అవసరమైన చోట తెలియకపోతే పాడైపోతాడు. ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టడం తెలియలేదనుకోండి, వాడు పాడైపోతాడంతే. పొలమంతా దున్నిన తర్వాత అబ్బా నేను వెయ్యనండి విత్తనాలు, అవి నేనే వండుకు తింటానంటే పండదు మళ్ళీ పొలం. కాబట్టి ఇది తెలుసుకోవాలి, లేకపోతే ఏమైపోతుందంటే తృష్ణ అయిపోతుంది. శాస్త్రం ఎప్పుడూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బులు సంపాదించడాన్ని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. చాలామంది ఒక రాంగ్ నోషన్తో మాట్లాడుతుంటారు, డబ్బులు సంపాదించడం శాస్త్రమునందు దోషము అనుకుంటారు. అలా ఎప్పుడూ చెప్పలేదు శాస్త్రం. కానీ డబ్బు సంపాదించకపోతే ఒక ప్రమాదానికి లోనవుతావు. ఏమిటో తెలుసా, మాతానిందతి, అమ్మ అన్నదానికి అసలు తిట్టడం తెలియదు. అలాంటి అమ్మ ఒక వయసు వచ్చిన తర్వాత రూపాయి సంపాదించకపోతే తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషించి సభాష్ అని భుజం మీద చెయ్యి వెయ్యడు. భ్రాత న సంభాషతే, అన్నదమ్ములు పలకరించారు. రూపాయి సంపాదన లేదు కానీ భోజనానికి మాత్రం గడ్డబెరుక్కి మాతో వస్తాడంటారు. భ్రాత న సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడిని పిలిస్తే ఆ పిలిచావులే అవే పనులు చెప్తావు కానీ మీ అన్నయ్యలో రూపాయి ఒకలవా అంటారు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారు ఇంటికి తిరిగి రాగానే కొడుకు గబగబా ఎదురొచ్చి నాన్నగారండి అని ఉత్తరీయం తీసుకుని చెంబుతో నీళ్లు ఇవ్వడు కాళ్ళు కడుక్కోవడానికి. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, ప్రియమార భార్య కౌగిలించదు.
అంతాపి నాలింగతే అర్థప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. ఎంత గొప్ప మాట చూడండి. స్నేహితుడం లేదు, సుహృత్. సుహృత్ అంటే మనసెరిగిన స్నేహితుడు, చాలా మంచివాడు ఆయన, అవతల వాడిని తప్పు పట్టడానికి వీల్లేదు అని కనపడ్డప్పుడల్లా డబ్బులు అడుగుతున్నాడు. అందుకని ఆయన ఈయన్ని చూస్తాడు, కానీ నా కురితే సల్లాపం ఎరా అండవు అంటే దగ్గరికి వచ్చి రే ఓ ₹5 ఉంటే సదరా అంటాడని భయం. అందుకని ఇలా చూసి వీడా అని, వీడు బాగుపడితే బాగుండని మనసులో అనుకుని ఇటు తిప్పుకుని ఇలా వెళ్ళవలసిన వాడు ఇలా వెళ్ళి ఇలా వస్తాడు. ఎందుకంటే ఈయనకి ఎదురవడం ఇష్టం లేక. నాకు రుతే సల్లాపమాత్రం సుహృత్. కాబట్టి నువ్వు డబ్బు సంపాదించనని అనకు, సంపాదించు. అని ఎలా సంపాదించాలో తెలుసా? తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. సఖే శాస్త్రం ఎంత బాగా పిలిచిందో చూడండి. ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించోయ్ అని కృష్ణకి లొంగకు. నైతికమర్థమార్జన శృణు సఖే. నీతి తప్పి సంపాదిస్తే దానికి బయటికి వెళ్ళడం కూడా అంత భయంకరంగా పెడుతుంది. అందుకని నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ డబ్బుతో నీకు సర్వము వశమవుతుంది, కాబట్టి సంపాదించు అని, నీతి మర్చిపోకు అని ఒక మాట చెప్తుంది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణ పెరిగిపోయింది అనుకోండి, అర్థం లేకుండా సంపాదన సంపాదన సంపాదన. దీనికి వెంటనే అలా ఉన్న వాళ్ళు చెప్పే రెడీమేడ్ రిప్లై ఏమిటో తెలుసా అండి? ఏమంటే మహాశివరాత్రి కదా, ఒకసారి శివాలయానికి వెళ్దాం వస్తారా, లేకపోతే కాసేపు భజన చేసుకుందాం వస్తారా అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ అంటారు. సాధారణంగా మీకు లోకంలో ఈ మాట వినపడుతుంటుంది. ఇప్పటి నుంచి ఎందుకండి ఇవన్నీ, అనవసరం, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, ఇవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలంటే, రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు చెయ్యడానికి అంత ఆయుర్దాయం ఉంటుందని ఎవడు బాండ్ రాసి ఇచ్చాడు అసలు? ఒకవేళ ఉన్న రిటైర్ అయిపోయిన తర్వాత గుళ్ళో కడితే నీ మనసు ఏం నిలబడుతుంది అక్కడ? సహకరించదు. ఇతపూర్వం పుణ్యం చేసిన వాడవు కాదు కాబట్టి భగవంతుడి మీద నిలబడదు. తృష్ణ తిప్పడం మొదలు పెడితే పాడైపోతావు. కాబట్టి తృష్ణకి విరుగుడు ఏది? నీ అంత నువ్వుగా తెలుసుకోగలిగితే ఒక్కటే తృష్ణకి విరుగుడు. ఏది? తృప్తి. అలా జాగ్రత్తగా గమనించాలి మీరు ఈ మాట. తృష్ణ, తృప్తి. ఒకడు హాయిగా కూర్చుంటాడు, ఒకడు తిరుగుతూనే ఉంటాడు, ఎప్పుడు చెమట తుడుచుకుంటూ ఉంటాడు. ఎందుకండి అంటే కోట్లు ఉన్నాయి అయినా తిరుగుతుంటాడు. ఎందుకు? తృప్తి లేదు, కాబట్టి తృష్ణకి లొంగాడు. కాబట్టి ఏం చేస్తాడు? అగ్నిహోత్రం వెలుగుతోంది, నెయ్యి పోసి ఆర్పుతానంటాడు. నెయ్యి పోస్తే ఆరుతుందా? నీళ్లు పొయ్యాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక వయస్సు వచ్చింది, సంపాదించేశాడు, 3 తరాలు హాయిగా ఉన్నాయి, తను హాయిగా ఉన్నాడు, అంటాడు. చాలు, తృప్తి, ఇంకా నేను చేయనండి, ఇంకా నేను ఈశ్వరానుగ్రహం అంతే. నేను ఎంతమంది రాజులు వెళ్ళిపోయారండి వానప్రస్థానికి, మీరు విన్నారు కదా భాగవతంలో, చక్రవర్తులు వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా నేను ఈశ్వరాభిముఖుడనైనాను. ఇక్కడ తృప్తితో కూర్చుంటాడు. ఈ తృప్తి వచ్చిందనుకోండి,